గారికి, మొత్తం మల్లికార్జున గారికి, యావత్ సభాముఖానికి, అశేష జనవానికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక నమస్కారాంజలు. నా పేరు కొట్టేర శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ వేసింది. 2 నిమిషాలు ముగిస్తాను సమయాభావం. ఇక్కడ ఉన్నందరూ కూడా బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. బీసీ సమాజ్ జై హో బీసీ. చాలా మందికి తెలియక జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అబద్ధాలు చెప్తాడని మీ అందరూ తెలుసుదని చెప్తాను. ప్రతి మాట నిజం, ఒక్క మాట అబద్ధమైన నిలేసరగండి. చాలా మంది చెప్తున్నాడు గ్రామాల్లో అందరూ పార్టీ వాళ్ళే జగన్ అన్న ఇల్లే చెప్తున్నాడు. చూసారా, ఒక్క పైసా కూడా జగన్ సంబంధం లేదు. ప్రతి పైసా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ప్రతి పైసా జగన్ అన్న ఇల్లు మొత్తం కూడా మనది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన డబ్బులై జగన్ అన్న ఇల్లు జగన్ అన్న సంబంధం లేదు. సొమ్మేమో నరేంద్ర మోడీ ప్రభుత్వం మనది, సోకేమో జగన్మోహన్ రెడ్డిదా. గ్రామాల్లో సచివాలయాలు కట్టారు. సచివాలయాలు కట్టిన డబ్బు మొత్తం, సచివాలయం డబ్బు మొత్తం మన ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి ఏ సంబంధం లేదు. మరొక సచివాలయ డబ్బు మొత్తం మనది. 3 రైతు భరోసా కేంద్రాలు కట్టారా? రైతు భరోసా కేంద్రాల డబ్బు మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన డబ్బులు. మరొకసారి చెప్తున్నా, ఎంఆర్ఓ అవసరం మీరు. 4 ఆరోగ్య కేంద్రాలు కట్టారా? ఆరోగ్య కేంద్రాలు కట్టారు. ఆరోగ్య కేంద్రాలు కట్టిన డబ్బు మొత్తం కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన డబ్బులే. ఒక్క పైసా కూడా జగన్ సంబంధం లేదు. 4 గ్రామాల్లో పంచాయతీ వచ్చే నిధులు మొత్తం ప్రతి పైసా కూడా నరేంద్ర మోడీ ఇచ్చే డబ్బులే. 6 ప్రతి ఒక్కరికి చెప్తారు. మీకు ఓపెన్ అయ్యా రేషన్ కార్డు మీకు ఉంది కదా? రేషన్ కార్డు ఇచ్చే ప్రతి గింజ, ప్రతి బియ్యం గింజ బీజేపీ, తెలుగుదేశం, జనసేన, కేంద్ర ప్రభుత్వం డబ్బులే. జగన్మోహన్ రెడ్డి ఒక్క గింజ కూడా సంబంధంలే. పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం మొత్తం మనమే. ఛాలెంజ్ చేస్తా ఉన్నవారా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి, బియ్యానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? బొమ్మేసుకుంటావా? రైతు వైఎస్ఆర్ బియ్యం కార్డు సొమ్మేమో మన ప్రభుత్వాన్ని, సోకునేది సచివాలయం కట్టించేది మేము, బొమ్మనేది రైతు భరోసా కేంద్రాలు మేము, బొమ్మనేది ఆరోగ్య కేంద్రాలు మాయి, బొమ్మనేది ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నాయా? ఆరోగ్యశ్రీ కార్డు, ఆ కార్డు ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ ప్రభుత్వం. డబ్బేమో మన ప్రభుత్వంగా, బొమ్మేమో నీదా. ఇంకో మాట అన్నాడు, ఇంటింటికి చెత్త డబ్బాలు ఇచ్చారా? చెత్త డబ్బాలు, బులుగు డబ్బా, పచ్చ డబ్బా, ఆ డబ్బాలు మొత్తం అని వేస్తున్నాం. ఆ డబ్బాలకి జగన్ సంబంధం లేదు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కదా, నేను ఆగిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభాముఖంగా చెబుతున్న 14 వేదికగా పౌరుషాల పిలిటి గడ్డ, నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా ఒక్క సంక్షేమ పథకం కూడా మొత్తం డబ్బు నరేంద్ర మోడీ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన డబ్బులే. చివరగా మాట్లాడిస్తా మీకు. చాలా మంది కులాల వారు గడిపారు కదా, తల్లికి కూడి పెట్టడానికి కుల పిచ్చి కావాలా? పల్నాడు బస్ స్టాండ్లు మన పల్నాడు బస్ స్టాండ్ ఉన్నట్లు 10,000 కోసం తల్లిని చంపాడు కొడుకు, 10,000 కోసం తల్లిని చంపాడు. అన్నదమ్ములు కొట్టుకునే రోజుల్లో కులాన్ని బాగు చేస్తావా? నీ కుటుంబమే బాగోకుండా తల్లిని చంపుతున్నాడు. సెంటి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, గజం కోసం అక్కయ్యలు కొట్టుకుంటున్నారు. కుల పిచ్చితో కులాల వారిగా 56 కులాలు నిలబెట్టి కుల పిచ్చితో సర్వనాశనం చేసే జగన్మోహన్ రెడ్డి కావాలా? ప్రధానమంత్రి ఈ జై హో బీసీ సభ వేదికగా చెబుతున్నా, ఈ సభ చెబుతున్నా, ప్రధానమంత్రి బీసీ, దేశాన్ని పరిపాలిస్తున్న బీసీ. అలాంటి ప్రధానమంత్రి ఎక్కడ? నువ్వెక్కడ? మిగేసి దొప్పేసి దోచుకొని నువ్వెక్కడ? ప్రధానమంత్రి లాల్ కృష్ణదేవరాయలు గారు, నరేంద్ర మోడీ గారు ప్రతినిధి. అవినీతి లేని ప్రభుత్వం ఉంది. మరి మన ఆంజనేయ గారు నరేంద్ర మోడీ గారు ప్రతినిధి. అది నరేంద్ర మోడీ గారు ప్రతినిధి కావాలా? గోకుల ప్రతినిధి కావాలా? మరొకసారి కొమ్మరి, కమ్మరి, యాదవ, గౌడ, మంగళ, రజిత, ఎస్టీ, మాల, మదిగ వీళ్ళందరూ 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. బీసీలు 11 మంది దళితులు ఉన్నారు కేంద్ర మంత్రులు. చాలా మంది ముస్లింలు ఉన్నారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేశాం. దళితుడు రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేశాం. మాగా కల్పించి వీధిగా కల్పించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజున రాష్ట్రపతి ఎవరయ్యా? గిరిజన మహిళ. కొండలంటే గుట్టలంటే గిరిజన మహిళని రాష్ట్రపతి చేశాం. మీ ప్రతి పథకం మీద మీ నాన్న, మీ తాత, మీ బొమ్మని గౌరవ దేశంలో ఏం చేసావా? ఒక్కసారి
ఎందుకు ఇవాళ కుటుంబం బాగాలేనప్పుడు కులాలకి చూద్దాం బయటపడండి అన్న. వాళ్ళ రాజధాని కట్టారు, రాజధాని పాడు చేశారు. ఏ పాపం చేశాం? నువ్వు మోసం చేసిన ఉంది. ఒక మాల, ఒక మాదిరి, ఒక యాదవ్, ఒక గౌడును మోసం చేశాం. ఇంతమందిని మోసం చేసి నువ్వు లేకపోతే ఒక్క పథకం నీకు సంబంధం లేదు. చివరిగా కరోనా వ్యాక్సిన్ ఎవరేశారు? ఎగరేశారా? మన ప్రభుత్వం వేసింది కరోనా. మన ప్రాణాలు కాపు నరేంద్ర మోడీ. వాళ్ళ నరేంద్ర మోడీ ఇదే పల్నాడు చంద్రబాబు సాక్షిగా చెప్పారు. మేము ఎన్డీఏ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు గారిని ఓటేయండి, ఆంజనేయ గారు ఓటేయమని చెప్పాడు. అంతకంటే గొప్ప మహానుభావుడు ఉన్నారా? చివరిగా ముగిస్తా మీకు. నరేంద్ర మోడీ తల్లి కటిక దరిద్రుల కుటుంబంలో పుట్టాడు. నరేంద్ర మోడీ తల్లి ఇంటింటికి పాతిపనులు చేసుకొని అడుగు ఇంటింటికి అంటూ చదువుకొని బతికిచ్చింది. అలాంటి ఆ ఇంటింటికి పాతిపనులు చేసిన తల్లి కడుపులో పుట్టిన బిడ్డకి నరేంద్ర మోడీ పేదరికం తెలియదా? నరేంద్ర మోడీకి అలాంటి తెలియదా? మనకంటే హీనమైన బతుకైంది. అలాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చేసింది. ఆ ప్రధానమంత్రి వచ్చి కృష్ణదేవరాయలు గారిని నా ప్రతినిధి చెప్పాడు. ఆయన ఆంజనేయ గారికి నా ప్రతి చెప్పాడు. మా పేద కుటుంబం ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లలిత్ కుమార్ గారికి, వేల రమేష్ గారికి, జీవి ఆంజనేయ గారికి, యూత్